ఎల్సీఎన్ న్యూస్ ప్రతినిత్యం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు. నా పేరు ఉమైజా ఖాన్. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం నందు కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన అంగన్వాడీ సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో కోట మండల కేంద్రమైన కోట పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నందు గల ఐసిడిఎస్ కార్యాలయం నుండి 40వ రోజు తమ నిరసనను తెలియజేస్తూ గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలతో కోట క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం క్రాస్ రోడ్డు నందు సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కోట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యదర్శి, సిఐటియు తిరుపతి జిల్లా మహిళా కార్యదర్శి బి పద్మనీల మాట్లాడుతూ, ఇప్పటికీ 40 రోజులుగా మేము నిరసనలు చేస్తున్నా కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, 6 సార్లు చర్చలకు పిలిచి తమ సమస్యలను తీర్చాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం తమ నిరసనలను విఫలం చేసి త్రిప్పి పంపడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మహిళలు మా అక్క చెల్లెళ్ళని చెబుతూనే తమ పట్ల వివక్ష చూపుతున్నారని, తమకిస్తున్న వేతనం కేవలం 11,500 రూపాయలేనని, పిల్లల చదువుల ఫీజులు, ఇతరతర కుటుంబ ఖర్చులకు పోను ఒక్క రూపాయి కూడా మిగిలని దీనస్థితిలో బ్రతుకుతున్నామని అన్నారు. మాకు పనికి తగిన కనీస వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేదంటే ఈ సమ్మెను విరమించుకునేదే లేదని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తమపై బెదిరింపులకు పూనుకుందని, మొదట అంగన్వాడీ భవనాల తాళాలు పగలగొట్టారని, తరువాత సచివాలయాల సిబ్బందికి అప్పచెప్పడం, ఆపై నోటీసులు ఇవ్వడం, ఎస్మా ప్రయోగించడం, ఇప్పుడు ఉద్యోగాలే లేకుండా చేస్తామని భయాభ్రాంతులకు గురి చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఏమైనా చేసుకోనివ్వండి, మేమైతే మా డిమాండ్లు తీర్చే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మురళి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యదర్శి వై విజయలక్ష్మి, ప్రాజెక్ట్ కోశాధికారి కె సరోజినమ్మ, సెక్టార్ లీడర్లు సిహెచ్ సునీత, రమాదేవి, సిహెచ్ సుగుణమ్మ, సిహెచ్ కోటేశ్వరమ్మ, సుజాత, జ్యోతి, కవిత, కృష్ణవేణి, వెంకటమ్మ, ఎస్ రాధమ్మ, అన్ని మండలాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. కోట ప్రాజెక్టు కార్యదర్శి బి పద్మలీల. మా సమస్య ప్రభుత్వం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోలేదు. 6 సార్లు చర్చలకు పిలిచి కనీసం మా సమస్యలు తీర్చాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని విఫలం చేసి సమస్యల్ని తిరిగి పంపించడం జరిగింది. కనీసం ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. అంగన్వాడీలంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు మేము అక్క చెల్లెళ్ళ పక్షపాతిని, ఆడబిడ్డలు మా అక్క చెల్లెళ్ళు అని మాత్రం మాట్లాడుతున్నారు. కానీ మాకిచ్చే జీతం 11,500 రూపాయలు మాత్రమే. అది మేము పనులకు పెట్టుకోవాలి, కాన్వెంట్స్కి పెట్టుకోవాలి, గ్యాసులకు పెట్టుకోవాలి, రెంట్లకు పెట్టుకోవాలి. మాకు కనీసం 1 రూపాయి కూడా మా జీతంలో మాకు మిగలదు. కనీసం మేము అడిగేది జీతం ఇవ్వమని అడుగుతున్నాం. జీతం ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి, లేదంటే మేము ఈ సమ్మెని విరమించుకునేదే లేదు. అది ఏమైనా కూడా మేము సమ్మె అయితే విరమించుకొని ఇంటికి వెళ్ళాం. మా మీద బెదిరింపులు మొదలు పెట్టారు. ఫస్ట్ బడుల తాళాలు పగలగొట్టారు, తర్వాత సచివాలయం వాళ్ళతో అప్పచెప్పారు, తర్వాత వచ్చి నోటీసులు ఇచ్చారు, ఎస్మా ప్రయోగించారు, సోకాజీ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఏమి చేసుకుంటారో ప్రభుత్వం చేసుకోమనండి, మేమైతే భయపడేది లేదు.